RC16 సెట్స్ కి వెళ్లడానికి రంగం సిద్ధమవుతోంది. రామ్ చరణ్, బుచ్చిబాబు ఏ క్షణమైనా షూటింగ్ మొదలు పెట్టవచ్చు. అందుకు తగ్గ ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇది స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ స్టోరీ అని అంటున్నారు. ఈ కథ కూడా 90-80 నేపథ్యంలో కూడిందని ప్రచారం జరుగుతోంది. ఆ సంగతి కూడా పక్కన పెడితే ఈ సినిమా కోసం బుచ్చిబాబు సెట్ల కోసమే 80 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాడట. ఒరిజినల్ లుక్ కోసం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సెట్లు డిజైన్ చేస్తున్నాడట. RFCలో ఆ సెట్ల నిర్మాణం జరుగుతుందని సమాచారం. ఈ సినిమాకి సంబంధించిన ఆర్ట్ వర్క్ ఏడాదిన్నర కాలంగా జరిగిందట. అందుకు అనుగుణంగా సెట్ల నిర్మాణం కూడా చేపడుతున్నట్లు తెలిసింది. ఈ సెట్లో వందలాది మంది కార్మికులు పనిచేస్తున్నారని సమాచారం. బడ్జెట్ విషయంలో నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదట. రూపాయి పెట్టాల్సిన చోట మరో రూపాయి అదనంగానే ఖర్చు చేస్తుందట. దర్శకుడు విజన్కి తగ్గట్టు అతడు కోరుకున్న విధంగా ప్రతిదీ ఉండాలని స్ట్రిక్ట్ ఆదేశాలు ప్రొడక్షన్ టీంకి ఇచ్చి అన్ని రకాలుగా సహకరిస్తుందట. బడ్జెట్ పరంగా మైత్రి నిర్మాణ సంస్థ అన్నది ఓ బ్రాండ్, అందులో డౌట్ లేదు. మంచినీళ్ళలాగా ఖర్చు చేస్తుంది. ఈ సంస్థ నిర్మాణంలో భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు 200 కోట్ల బడ్జెట్ ఈ సినిమాకి కేటాయించారు. అందుకు అదనంగానే ఖర్చు అవుతుందని నిర్మాణ వర్గాలు భావిస్తున్నాయి. సినిమా కోసం ఫస్ట్ క్లాస్ టెక్నీషియన్లు రంగంలోకి దించుతున్నారు. ఈ విషయంలో బుచ్చిబాబు ఎంతో లక్కీ. రెండవ సినిమానే ఈ రేంజ్లో చేస్తున్నాడు అంటే అతడి ప్రతిభ ఒక కారణమైతే, అంతకు మించి సుకుమార్ బ్యాక్ బోన్గా ఉండటం అది పెద్ద కారణం అనొచ్చు.